మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. ఊరి మీదకి దండెత్తినాయి కోతులు, మస్తు భయపడుతున్నారు గ్రామస్తులు. టీచర్ కు టెస్ట్ పెట్టిర్రు తల్లిదండ్రులు, బోర్డు మీద రాసింది అన్ని తప్పులు. సూపర్ సిక్స్ ఎక్కడ బాబు? పలానా టైంకి ఇస్తానని నేను చెప్పానా? లేదు కదా. ఆ ఊరోళ్లకు ఎక్కలేని కష్టం వచ్చిందిల్లా. ఎప్పుడు ఏమవుతుందో తెలియక భయంతోని ఈ గంట గడిస్తే చాలు అన్నట్టు రోజులు గడుపుతున్నారు. ఇంకొందరైతే కట్టెలు పట్టుకొని ఊళ్ళో కాపలాగాస్తున్నారు. పాపం వాళ్ళది మామూలు గోస కాదు. పోన్రి, మహబూబాద్ జిల్లా బయ్యారంను భయపెడుతుందెవరో చూద్దాం పాండ్రి. ఈ కోతులు పాడుగాను ఎవరో పిలిచినట్టే కట్ట కట్టుకొని వచ్చినాయి కదా. ఒకటి కాదు రెండు కాదు, దండకు దండ వచ్చి ఊరి మీద పడి కిచకిచ అనుకుంటా ఎక్కడికక్కడ పీకి పాకం పెడుతున్నాయి. ఇండ్లకు వచ్చి వండుకున్న అన్నము కూరగిన్నెలు ఎత్తుకొని పోతున్నాయి. ఉండి కొన్ని వందల కోతులు రెండు గ్రూపులుగా విడిపోయి భయంకరంగా ఫైటింగ్ చేస్తాయి. వాటి అరుపులు కేకలు కొట్లాట చూసి జనాలు భయపడి ఇంట్లో నుంచి బయటకు వస్తలేరు. రోజు ఇదే కథ. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉన్న ఒక కాలనీలా కోతులు పంచాయతీకి ఊరోళ్ళు భయంతో వణుకుతున్నారు. ఆ కోతుల నుంచి కాపాడుకునేందుకు కొంతమంది కట్టెలు పట్టుకొని వడల పొంట కాపలాగా వస్తున్నారు. ఏంది మాకి కోతుల లొల్లి? వెంటనే గ్రామ పంచాయతీ ఆఫీసర్లు ఈ కోతులను కంట్రోల్ చేయకపోతే మేమందరం ఈ ఊరు ఇడిచిపెట్టి ఒక తప్పదు అని అంటున్నారు. పీత కష్టాలు పీతే అన్నట్టు ఈ ఊరోళ్లకు కోతుల కష్టాలు. ఇంట్లోకి ఎలుకలు వచ్చినాయని నిప్పంటిస్తారా ఎవరైనా? బైక్ మీద దుమ్ము పడిందని కడుగుతారా? లేకుంటే తీసుకుపోయి చెరలేస్తారా? మనం ఎక్కాల్సిన బస్సు రాలేదని వేరే బస్సు ఎక్కిపోతారా? లేకుంటే అన్ని బస్సులు రద్దు చేయాలని ధర్నా చేస్తారా? హగో అదేంది వాని అంత తికమక చెప్తున్నావు? ఏం చెప్పాలనుకున్నావు? వార్త ఏంది అంటే ఇడ గట్లనే చేసిర్రు. విషయం తెలిస్తే షాక్ అవుతారు, బాధపడతారు కూడా. ఈ ఏడాది ఉత్తమ అవార్డు ఎవరికన్నా ఇవ్వాలంటే అది పక్కా కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు ఆఫీసర్లకే ఇవ్వాలనుల్లా. అగో అంతటి ఘనకార్యం ఏం చేసిండ్రు ఇంతకా పనివంతులు అంటే విజువల్స్ చూస్తేనే అర్థమైనాలే విషయం ఏందో. ఎస్, ఈ చెట్లను కొట్టేసింది వాళ్ళే. బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో కోతులు ఎక్కువ తిరుగుతున్నాయట. చెట్ల మీదకించి ఓతలేవట. ఎల్లగొట్టి ఆష్టకొస్తున్నదట వాళ్ళకు. అందుకని ఊకే ఈ కోతులను కొట్టుకుంటూనే కూర్చోవాలన్నా. ఏకంగా చెట్లనే కొట్టేస్తే అయిపోతుంది అని చెట్లను కొట్టేసిండ్రు అన్నట్టు. ఆగా చూడండి, ఏండ్ల కింద నాటిన చెట్లను పొట్టు నరికేసిండ్రు. కొన్ని చెట్లను మిషన్లు పెట్టి ముక్కలు చేసేసిండ్రు. కానీ భలే ఆఫీసర్లు పోండి. నార్మల్ పబ్లిక్ కు చెట్ల గొప్పతనం చెప్పి చెట్లు పెంచితే ఎట్లాంటి లాభం ఉంటుందో వివరించాల్సింది పోయి కోతుల పేరు చెప్పి కొట్టేసిండ్రు. ఇట్లా మళ్ళా వెరగమంటే వెరుగుతాయి 1-2 రోజుల్లో అవేమన్నా. మరి ఇంతటి ఘనకార్యాన్ని పెద్ద ఆఫీసర్లు చెప్తేనే చేసిండ్రో లేకుంటే అక్కడ ఉన్నోళ్ళే సొంత నిర్ణయం తీసుకొని కోతుల మీద కోపంతో ఇట్లా చేసిండ్రో గానీ కొట్టేసిన చెట్లను చూసిన చెట్ల ప్రేమికులు మస్తు బాధపడుతున్నారు. ఇట్లుంటది చూడండి కొందరు ఆఫీసర్ల ముచ్చట. కొండనాల్కకు మందేసేదందుకు అడ్డంగా ఉన్నదని ఉన్న నాలుక పోసుకున్నట్టు. బస్సులు సీజ్ చేసిన, బండ్లు సీజ్ చేసిన, ఆటోలు సీజ్ చేసిన, ట్రాక్టర్లు సీజ్ చేసిన, అసలు ఏం సీజ్ చేసినా ఎవ్వరు కూడా ముట్టుకునే సాహసం చేయరు. అది ఎంత మంచిదైనా సీజ్ చేసిర్రంటే చీప్గా చూస్తారు. అదంతా పోలీసుల చేతిలో ఉంటుంది. ఎందుకు లేనిపోని పీకులాట అనుకుంటారు కదా. కానీ ఇక్కడ మాత్రం అంత రివర్సుల్లా సీజ్ చేసిన దాన్ని ఏం చేసిర్రంటే వడ్డిచ్చేటోడే మనోడైతే ఏ మూలకు కూర్చున్నా ముక్కలు పడతాయన్న ధీమా ఎట్లుంటుందో పైన మనోళ్ళే ఉండే మనల్లే వాళ్ళు ఏం చేస్తారని బిర్రుతోని ఏకంగా సీజ్ చేసి సెక్యూరిటీని కావాలి పెట్టినా ఇసుకను ఎత్తుకపోయినరు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొందరు లీడర్లు. ఇగో ఇక్కడ మీరు చూస్తున్న ఇసుకను ఏడాది కింద సీజ్ చేసిండ్రు. కాకపోతే ఇక్కడ ఉన్నది 5 పైసల వంతే. మరి 95% ఎటుపోయింది? ఎవరు తీసుకుపోయినరు? అసలు ఇంత తీసుకుండేది అనేది ఇగో ఈ లీడర్ చెప్తాడేనండి. చెప్పే అన్న ఎవరి పని అంతా? సుమారు 280 ట్రిప్పుల్లో ఇసుకుండే. ఈ ఇసుకను మొత్తం పూర్తిగా వెంచర్, ఇప్పుడు మన ఎదురుగా సూర్యాపేట వెంచర్కు మరి కొంతమంది ఇసుకను అమ్మడం జరిగింది. వాయమ్మో ఇన్నరానుల 280 ట్రిప్పుల ఇసుక, ఆఖరికి 2-3 ట్రిప్పులు కూడా లేదు. మరి స్థానిక లీడర్లు అంటే ఏ పార్టీ వాళ్ళో తిరుమలగిరి వాళ్ళకే తెలవాలి. కానీ అయ్యా ఎమ్మెల్యే సామెల్ గారు విన్నారా? సీజ్ చేసిన ఇసుకనే బయట వాళ్ళకి అమ్ముకున్నారట. మరి మీరెట్లనే దోషడి ఇసుక కూడా తీసుకుపోనియము అని అన్నారు. మరి గింతగానం ఇసుక దోపిడి జరిగితే మీ దృష్టికి ఎందుకు రాలేదో మీకే తెలవాలి. కానీ గమ్మత్తుగా ఉన్నది పోన్రి ముచ్చటైతే. సీజ్ చేసిన ఇసుకను అమ్ముకున్నారు అంటే మామూలు వాళ్ళు కాదు, మామూలు దందా చేస్తలేరాడ. ఇసుక అంటే ఎందుకో మరి కొందరు చక్కెర బుక్కినట్టే బుక్కుతారు.
రోజు రోజుకు మాట మీద నిలబడి మనుషులే కరువైపోతుర్రులా. ఏరు దాటేదాకా ఒక మాట, ఏరు దాటినాక ఇంకో మాట. అక్కర పడితే అయ్యా అమ్మ అని బతిలాడతారు, అక్కర తిరిగినాక మనల్ని చూడంగానే ముఖం మాడుస్తారు. పొలిటికల్ లీడర్లంతా గిదే పద్ధతి. అగో అక్కడ ఇంద్రబాబు సార్ రెడీగా ఉన్నాడు, ఈయన కూడా గదే టైపు. నమస్తే సార్. నమస్తే, ఏంటి సంగతి, ఏం కావాలి? నువ్వు అమెరికా పోయొచ్చినాక మా యాంకర్లందరికీ 15,000 ఇస్తాను హామీ ఇచ్చినావు. 3 నెలలు అవుతుంది. 15,000 ఎప్పుడు ఇస్తావు? నేను ఎప్పుడు అన్నాను? లేదు లేదు, అబ్బే నేను అనలేదు. అదేం సార్, మీరే అన్నారు కదా, మీ వీడియో కూడా ఉంది. నేనేమన్నాను? ఇస్తాను అన్నాను. ఫలానా రోజు ఫలానా టైంకి ఇస్తానని నేను చెప్పానా? లేదు కదా. ఓరి ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ఇస్తారు? నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా. నా దగ్గర ఉన్నప్పుడు అంటే ఎప్పుడు? ఇప్పుడు 3 లేదు, 3 ఏళ్ల తర్వాత ఇస్తా. ఈ 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఏంది సార్? అదంతే. డబ్బులు కావాలంటే వెయిట్ చేయండి, వద్దు అనుకుంటే మానేయండి. మన వీడియో ఎడిటర్ అన్న దగ్గర 1,00,000 రూపాయలు అప్పు చేసినవట కదా. పాప మా అన్నకు మస్తు ఇబ్బందులు ఉన్నాయట. ఆ పైసలేవో ఏ రాదు. 2 ఏళ్ల తర్వాత ఇస్తా. 2 ఏండ్ల? అదేంది, ఆగస్టులో ఇస్తా అని చెప్పినవాట కదా. ఆగస్టు పోయి నెల అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తావు? ఆగస్టులో ఇస్తాను అన్నాను గానీ ఏ సంవత్సరమో నేను చెప్పలేదు. ఇదేం పద్ధతి సార్, ఇస్తా అని చెప్పినప్పుడు ఇయ్యాలి కదా. ఆగవమ్మా ఆగు, ఏంటి నీ దబాయింపు? నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, గట్టిగా అడిగితే అంత చేస్తా, విడిచిపెట్టే సమస్య లేదు. అవసరం తీరేదాక బుదరికిచ్చి మస్క కొట్టి అటు ఇంకా ఇట్లా 4 మడతేసుడు బాగానే నేర్చుకున్నారు కదా. గా కూటమోలు కూడా గెలిచిన వెంటనే సూపర్ 6 అమలు చేస్తా అని డప్పు కొట్టుకుంటా తిరిగిండ్రు. ఇప్పుడు అడిగితే లోకేశం ఎట్లా 4 మడతేసిండో చూడండి. ఆడోళ్లకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు, చేసిండ్రా? సంవత్సరానికి 3 గ్యాస్ మొద్దులు ఫ్రీ అన్నారు, ఇచ్చిండ్లా? లే. నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు, ఇచ్చిండ్రా? లే. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఇచ్చిండ్రా? ఇయ్యలే. నీకు 18,000, నీకు 18,000 ఇస్తాం హ్యాపీనా అన్నారు, ఇచ్చిండ్రా? లే. ఇవన్నీ ఇంకెప్పుడు ఇస్తారంటే ఇస్తాంతి తొందర ఏముంది అని ఉల్టా దబాయిస్తున్నారు. ఇట్లనే 5 ఏళ్ల దాకా గుంజుకొచ్చి ఎన్నికలకు వారం ముందు ఇచ్చినట్టు చేసి ఇచ్చినామని డప్పు కొట్టుకుంటారు అన్నట్టు. సుట్టమై వచ్చి దయమై పట్టినట్టు అది చేస్తాం ఇది చేస్తాం అని మస్క కొట్టి గెలిచి ఇప్పుడేమో గిట్ల గదిరా ఇస్తున్నారు. 2024 ఏడాదికి గాను అత్యుత్తమ విద్యార్థి అవార్డు ప్రధానోత్సవం పెడితే ఖచ్చితంగా ఇప్పుడు చూపెట్టబోయే పిల్లలకు వస్తుంది కావచ్చు. ఆ వినయము, ఆ విధేయత, ఉపాధ్యాయుల పట్ల గౌరవము అబ్బో మామూలుగా లేదు మరి వాళ్ళకు. వామ్మో ఇంతగానని చెప్తుర్రు అంటే బరాబర్గా ఒకసారి చూడాల్సిందే ఆ పిల్లలను అనుకుంటుర్రా? ఆలస్యం ఎందుకు మరి, చూసేయండి. ఓర్ని స్టూడెంట్స్ ముచ్చట అంటే చిన్న పొలగాళ్ళు అనుకున్నాం, షెట్ ఎత్తున్నారు ఒక్కొక్కరు. వీళ్ళు పిలగాలేంది అనుకుంటున్నారా? నిజంగా వీళ్ళు బడి పిలగాళ్ళే. కాకుంటే ఇప్పుడు కాదు, 1998వ సంవత్సరంలో. అర్థం కాలేదా? మ్యాటర్ ఏంటంటే మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉన్న కార్మెల్ హై స్కూల్లో 1998-99 ఏడాదిలో 10వ తరగతి చదివిన పిల్లగాళ్ళు టీచర్లందరూ కలిసి 25 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకొని చిన్నప్పుడు కదా ఎట్లయితే టీచర్లతోటి పాఠాలు చెప్పించుకున్నారో సేమ్ అట్లనే తరగతి గదిలో కూర్చొని చెప్పించుకున్నారు. జరసేపు మోదాలో అటెండెన్స్ తీసుకున్నది క్లాస్ టీచరు. ముందు బెంచి నడుమిట్లా కూర్చున్న రవి అయితే మొత్తం పుస్తకం పట్టుకొని క్లాస్ లీడర్ కంటే ఎక్కువ చదువుతున్నాడు కదా. చిన్నప్పుడు అన్నిట్లా చదివిండో లేదో ఇక ఇట్లా అందరి అటెండెన్స్లు అవుతుంటేనే ఇంకో సార్ వచ్చి ఫీజులు కట్టని వాళ్ళందరినీ నిలబెట్టి బయటికి వెళ్ళగొట్టిండు. ఇట్లా మొత్తం పోలీసులు కదా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టు చిన్నప్పటి క్లాసులు రీకన్స్ట్రక్షన్ చేసుకొని సంబరపడి అటెంక చదువులు చెప్పిన సార్లు మేడంలను మంచిగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. పెద్దగా పిల్లలున్న ఈ బడి పిల్లలు. కానీ ఇట్లా మళ్ళా కలుసుడు, అప్పటి రోజులను యాద్ చేసుకునుడు, ఆ కిక్కే వేరుంటదిలే. అందరికంత ఈజీ కాదు ఇట్లా కలుసుడు అంటే. ఎంతమంది కలుద్దాం ఇక ఈ ఏడాది అనుకుంటా ఏండ్లకేండ్లు గడుపుతున్న బ్యాచ్లు లేరు చెప్పండి కదా. లెసన్ అయిపోగానే మేడం పిల్లలకు చదువుకొని రమ్మని చెప్పి పరీక్ష పెడుతుంది. ఒకవేళ పరీక్ష రాని పోరలకు ప్రశ్నలు 2-3 సార్లు రాసుకొని రమ్మని చెప్తుంది. లేకుంటే తెల్లారి పరీక్ష పెడుతుంది. పోరలకు పాఠం వచ్చేదాకా ఊకునే ముచ్చటనే ఉండదు కదా. అయితే ఈ స్కూల్లో మాత్రము మేడం పిల్లలకు పరీక్ష పెట్టలేదు, పిల్లల తల్లిదండ్రులు వచ్చి మేడానికి పరీక్ష పెట్టిర్రు. అరే అదేంది అంటే ఈ వార్త చూడాల్సిందే. బాబోయ్ మేడం హిందీలో రప్ప రాస్తున్నది. రాయండ్రి మేడం రాయండ్రి. అప్పుడే 4-5 లైన్లు రాసింది కదా, ఇంకా రాయండ్రి మేడం. చేయి ముందు గదులుతలేదు కదా,
ఏమైంది మేడం చెడుపుతున్నారు దిద్దుతున్నారు రాయుండ్రి పాపం మేడం మర్చిపోయింది అనుకుంటుర్రా ఏం మర్చిపోలేదు నిజంగా మేడానికి ఏం రాదట అవు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలకు పాఠాలు చెప్పే మేడం పిల్లలకు చదువు చెప్పుడు తక్కువనట పిల్లల కా నుంచి నేర్చుకున్నాడు ఎక్కువ ఉందట ఏం చెప్తలేదట మమ్మీ డాడీ మేడం ఏం చెప్తలేదు పాఠాలు వెనుక పడిపోతున్నామంటే ఊర్లో అబ్బాయిలంతా వచ్చి హిందీ రాసుల గురించి రాయమంటే గిట్ల తడబడ్డది రాసింది కూడా అంతా తప్పే రాసేసరికి పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిర్రట కానీ మరి మేడానికి ఎట్ల కొలువు ఇచ్చిర్రో గాని ఊరోళ్ళు భలే తెలివిగల్లోళ్ళు పోన్రి ఏకంగా మేడానికి పరీక్ష పెట్టిర్రు అంటే పిల్లల చదువు గురించి బగ్గనే ఆలోచన చేస్తున్నాలే ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా సోషల్ మీడియా జంగా తిరుగు గమ్మత్ వార్తలు వస్తుంటాయి కదా చూసేయండి. ఇగో ఇక్కడ కాక ఒక ఇటుక పిల్లని ఇసిరేసిందా గంత బలంగా ఇసిరినా కూడా అది ఇరగలేదు. ఇప్పుడు దగ్గరకు వచ్చి చూడండి ఏం చేస్తాడో. ఈయనేంది ఇటుక పిల్లకేమో చేతితో గాలుతున్నాడు అనుకుంటురా. చూడండి ఇప్పుడు అప్పరు బిడ్డో అది చెయ్యా సుత్తెనా ఏలు కొనలతో కొట్టంగానే పట్టుకోమని ఇరిగింది కదా. గంత దూరం నుంచి ఇసిరేసి తిరిగిన ఇటుక పిల్లను ఉత్తగా ఏళ్ళు దాకిచ్చి 2 ముక్కలు చేసిండు. మామూలుడు కాదు కాక. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుండేసరికి ఐరన్ మ్యాన్, హీమ్యాన్ లెక్క ఈయన బ్రిక్ మ్యాన్, ఇటుక మ్యాన్ అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిర్రు నెటిజన్లు ఫన్నీగా. ఒక అక్క వాళ్ళ ఇంట్లో కుక్కకు సీమంతం చేసింది. ఇట్లా అగా చూడండి ఎట్లా ముస్తాబ్ చేసిర్రు దాన్ని. మంచిగా పట్టుబట్ట చుట్టి మెడల నక్లెస్లేసి పాపడ బిల్ల పెట్టి చేతులకు గాజులేసి ఆడపిల్ల కంటే జర ఎక్కువనే తయారు చేసిర్రు కదా. ఇంకా పండ్లు పొలాలు కూడా పెట్టిర్రు దాని వల్లే. పలారాలు కూడా తక్కువ చేయలే కదా. మనిషికి ఫంక్షన్ చేసినప్పుడు చేసినట్టు చేసిండ్రు. మరి ఇది ప్రేమ అనుకోవాలనా పైసలు బాగా ఎక్కువైపోయి చేసిన ఫంక్షన్ అనుకోవాలనో కానీ ఇది కూడా ఒక రకమైన ప్యాషన్ అయిపోయింది. నడమ ఇట్లాంటివి చేసి సోషల్ మీడియాలో పెట్టుడు వైరల్ అవ్వడు. మరి ఇది ఎక్కడ జరిగిందో ఈ అక్కల పేర్లేందో ఆ కుక్క పేరేందో తెలియదు కానీ ఇప్పుడు ఈ సీమంతంకు ఏ పాటలు పెట్టి ఉండొచ్చు ఇల్లు. అసలు సీమంతమే కుక్కకు సీమంతమే అని పాడుంటారు కావచ్చు ఇల్లే. చూసిరు కదా ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.